ఇవాళ నా కిడ్నీ సిరీస్ లో డే 112. సో ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నా రూమ్ అండ్ బెడ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత బ్లడ్ ప్రెషర్ అయితే చెక్ చేసుకున్నాను. బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోక చాలా రోజులు అయిపోతుంది అని చెప్పి ఇంకా బ్లడ్ ప్రెషర్ అయితే చెక్ చేసేసుకున్నా. ఇంట్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ మిషన్ తోటి బ్లడ్ ప్రెషర్ అయితే చెక్ చేసుకునేసరికి బ్లడ్ ప్రెషర్ అయితే 114/68 అయితే ఉంది. సో ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దాని తర్వాత నా బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ వేసేసుకొని ఒక 200 ml ఆఫ్ వామ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేసేసిన. వామ్ వాటర్ కన్జ్యూమ్ చేసేసిన తర్వాత నా డైలీ రిచువల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నా డైలీ రిచువల్స్ వచ్చేసి గ్రీన్ టీ, గ్రీన్ గ్రామ్ అండ్ బాదాం అయితే కన్జ్యూమ్ చేసేసిన తర్వాత బాతింగ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసి నా పూజా పాటు హనుమాన్ చాలీసా అండ్ సూర్య నమస్కారం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సూర్య నమస్కారం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 40 grams ఆఫ్ ఓట్స్, సినమన్ పౌడర్, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, పొమగ్రనట్ అండ్ ఒక ఎగ్ వైట్ అయితే కన్జ్యూమ్ చేసేసిన. అండ్ ఎగ్ వైట్ కన్జ్యూమ్ చేసేసిన తర్వాత నా డేకి సరిపోయే టాబ్లెట్స్ అయితే స్ప్లిట్ చేసుకున్నా, మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి. అండ్ దాని తర్వాత ఇంకా ఆఫీస్కి అయితే రెడీ అయ్యేసి వెళ్ళిపోయినా. ఈరోజు సండే కాబట్టి ఇంటి దగ్గరనే 9:15 అయిపోయింది. ఇంకా బండి తీసుకొని రెడీ అయ్యేసి వెళ్ళిపోయినా. ఈ మధ్యలో ఆఫీస్లో టీ అడిక్షన్ ఎక్కువైపోతుంది అని చెప్పి బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి మధ్యలో ఒక బ్రూ కాఫీ అయితే తీసుకొని ఇంకా రెడీ అయ్యేసి 9:30 కల్లా ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినా. అండ్ ఈరోజు నా లంచ్ వచ్చేసి 250 grams ఆఫ్ రైస్, వెజిటేబుల్ కర్రీ అండ్ కొంచెం పప్పు, 1 ఎగ్ వైట్ అండ్ కొంచెం రసం అయితే తీసుకొని వెళ్ళిపోయినా. అండ్ లో ఫ్యాట్ కర్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోయినా. వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 6:15, 6:20 అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 25 grams ఆఫ్ పఫ్డ్ రైస్ అండ్ ఒక జామకాయ అయితే తినేసిన తర్వాత టెర్రస్ పైనకి వెళ్ళిపోయి నా బేసిక్ వార్మప్స్ అయితే స్టార్ట్ చేసుకున్నా. నా బేసిక్ వార్మప్స్ వచ్చేసి హ్యాండ్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్ అండ్ నా నెక్ రొటేషన్స్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఒక 45 to 50 డిప్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చెట్లు ఇవన్నీ. అండ్ దాని తర్వాత కిందకు వచ్చేసి నైట్ నా డిన్నర్ అయితే ఒక 150 grams ఆఫ్ చికెన్ అండ్ 250 grams ఆఫ్ రైస్ అండ్ ఒక సలాడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నా బుక్ రీడింగ్ అయితే ఓవర్వ్యూ చేసేసి పండుకునేసిన. అండ్ ఇట్స్ టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో.